శరణం డే 8 కర్నూలు నుంచి మన పాదయాత్ర స్టార్ట్ అయింది. రామాలయం నుండి వెల్దుర్తి అనే గ్రామంకి మన యాత్ర కొనసాగుతుంది. సో మన డే హాల్ట్ వచ్చేసి వెల్దుర్తిలో మన పశువుల హాస్పిటల్లో మన డే హాల్ట్ ఉంటుంది. సో అది అంత కంఫర్ట్ లేకుండా ఉండే పోయినసారి. చూద్దాం ఏడిదాకా అవుతుందో. స్వామి శరణం స్వామి. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Mandara pule manikanta pujaku. Mandara pule manikanta pujaku. Swamini takanga vacche chamanti pule. Swamini takanga vacche chamanti pule. Sirulicche na swamiki sirimalle pule. Sirulicche na swamiki sirimalle pule. Na swami ayyappaku adavi gannerule. Na swami ayyappaku adavi gannerule. Paravasinchi pulakarinchane. Swami abhishekam పూజలు చేయ పరవశించి పులకరించనే. స్వామి అభిషేకం పూజలు చేయ నేల తల్లి ఒడిల పూసే పువ్వులే. స్వామి పాదాల చెంత చేరగదలరే. నేల తల్లి ఒడిల పూసే పువ్వులే. స్వామి పాదాల చెంత చేరగదలరే. బంగారు అయ్యప్పకు పూజలే పూజలు. ఆశబరి వాసునకు రంగు రంగు పువ్వులు. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. తెల్లవారంగా పొద్దు తిరుగు పువ్వులు. ముసిముసి నవ్వుల స్వామికి ముల్లా గోరింటలు. గుడిలోని అయ్యప్పకు గులాబీల గుత్తులు. చందమామ రూపమున్న స్వామికి సన్నజాజులు. మనం డే 8లో ఉన్నాం కర్నూలులో. అయితే మన అదృష్టం ఏంటి అని అంటే మనం వచ్చే ముందు వాన పడుతుంది, మనం పోయినాక మళ్ళీ వాన పడుతుంది. మనం పోయే జాగాలో పడతలేదు. ఇంకా రెయిన్ కోట్ తీసుకోలేము కన్యాస్వామిలో అంటే మిగతా స్వాములకి. ఒకటి మా ఇద్దరివే ఉన్నాయి, నావి లక్ష్మణ్ స్వామివి. సో వీళ్ళ రెయిన్ కోట్ తీసుకోవాలి. రెయిన్ కోట్ తీసుకున్నంత వరకు మొగులు ఏం కావద్దు, ఇట్లనే ఉండాలి. అంటే మేము వచ్చినప్పుడల్లా ఇట్లా ఏమంటారు, ఏదో మూవింగ్ క్లౌడ్ ఉంటుంది చూడు, మనం పోయేటప్పుడు ఎండ కొట్టుకుంటే ఇట్లానే వెళ్ళిపోవాలి రెయిన్ కోట్స్ తీసుకునేదాకా. ఎందుకనంటే పాదయాత్ర కూడా వితౌట్ ట్రైన్ అంటే ఏదో పెండింగ్ చేసినట్టే ఉంటుంది. సో కంపల్సరీ ఒక్క రోజన్నా రెయిన్ డే ఎక్స్పీరియన్స్ చేయాలి పాదయాత్రలో. స్వామి శరణం. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. చక్కని మణికంఠునికి సంపెంగ పువ్వులు. చిన్ముద్ర రూపానికి చిన్ని అరే అప్పుడు కనీసం అన్నగా స్వామి మన రాజన్న స్వామి వచ్చిండు మన డే 8 కర్నూలుకి ఎంటర్ అయినప్పుడు. అసలు డే 7 రావాలి అన్న స్వామి. సో ఇంత దూరం మా గురించి టైం కేటాయించి వచ్చినందుకు అన్నస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్లస్ మనకి ఈరోజు అందరికీ అల్పారం కూడా చేపించినందుకు దాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఊరు తరఫున అంటే రాజన్న తరఫుననే మెయిన్ మనకి ఆర్థిక సాయం పొందిందని కూడా చెప్పొచ్చు.
ఎందుకని అంటే పోయినసారి మనతో వేసుకుంటూ పోయినసారి కన్నెసాము ఉండే, ఈసారి దేవుని దయ వల్ల పోలీస్ కోటలో జాబ్ వచ్చి బిజీ షెడ్యూల్ ఉండు అయినా కూడా మన గురించి ఒక టైం కేటాయించి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఎట్లున్నది ఇప్పుడు స్వామి? పూజలు ఇలా మార్నింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? బాగా పేరు తెలుసా? వాసునకు రంగు రంగు జాగా పేరు తెలుసా స్వామి? నడుస్తారు ఏంది? మర్చిపోయారంట పేరు. ఓం నమ శివాయ. వారాల గురు స్వామి చెప్పు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. On the way to Ulindakunda. అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను. ఏం చేపించుకోవాలి? సర్వీసింగ్ ఎప్పుడు ఇరుముడు ముట్టినాక కిందకు వచ్చినాక సర్వీసింగ్. చేపించుకుందాం. తమిళేల బయలెల్లెను చూడరే. అయ్యా బయలెల్లె అగో అయ్యా బయలెల్లె. అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. తల్లడిల్ల తల్లి బాధ చూడకుండెను ఆ తల్లి ప్రేమకై అడిగి చేరను. ఆ తల్లి ప్రేమకై అడిగి చేరను. కలియుగాన కారణ జన్మెత్తినాడు కైవల్యారూపుడై నిలిచినాడు. కైవల్యారూపుడై నిలిచినాడు. వీరాది వీరుడే వీరాది వీరుడే శ్రీరామని కంటుడే పుడమి నేల బయలెల్లెను చూడరే. అయ్యా బయలెల్లె అగో అయ్యా బయలెల్లె. అయ్యా బయలెల్లెను సామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెన. హై స్వామి శరణం. డే 8 డే హాల్ట్కి వచ్చేసినాం. అంటే మనం అసలు యాక్చువల్గా ఉల్లిందకొండ విలేజ్లోకి వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ మనకి వెటర్నిటీ హాస్పిటల్ అంటారా, ఆ హాస్పిటల్ ఉంటుంది, వెట్ హాస్పిటల్ ఉంటుంది. అండ్ అది గవర్నమెంట్కి సంబంధించింది. కొంచెం కంజెస్ట్గా ఊరు మధ్యలో మనకి ఇబ్బంది ఉంటుండే. పోయినసారి ఇక మనకు వేరే ఆప్షన్ లేక హాల్ట్ పెట్టేసినాం. ఈసారి మనకు ఆప్షన్ ఉంది కాబట్టి ఉల్లిండకొండకి కొంచెం ముందు చిన్న టేకూరు, ఏదో టేకూరు, పెద్ద టేకూరు, ఈ రెండులో ఏదో విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మనకి ఇక్కడ షెడ్, బోర్, ఊరు అవతల మనకి కంఫర్టబుల్గా ఉంది. సో అందుకే మన వాళ్ళు ఆలోచించి ఇక్కడ పెట్టారు. సో నెక్స్ట్ కమింగ్ ఈ డే 8 నైట్ హాల్ట్ కూడా కొంచెం దగ్గరనే ఉంది కాబట్టి ఈ 2 కిలోమీటర్స్ అక్కడ కలిపేసుకొని ఆడ పెడదాం అనుకుర్రు. సో మీకు హాల్టింగ్ చూపిస్తా. ఇక టర్కీ అన్నిటికీ ప్రశాంతంగా ఉంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అండ్ ఈ ఉల్లిందకొండ హాల్ట్కి రానికే చాలా అంటే చాలా టైం తీసుకుంది. అప్పుడు నేను కూడా మా అమ్మ వాళ్ళతో వాళ్ళందరితో కలిపి మధ్యాహ్నం వచ్చినుండే, కానీ ఇప్పుడు 9 అవుతుంది అరౌండ్. అప్పుడే మనం హాల్ట్కి రీచ్ కావడం అనేది చాలా సంతోషం. Amulya DJ songs. స్వామి శరణం. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. పెద్ద పులుల అధిపతుడై కదిలి వచ్చెను పందల రాజ్యానికే దైవమయ్యను. పందల రాజ్యానికే ఉల్లిందకొండ హాల్ట్ ఇచ్చిన తల్లి తండ్రి జీవన పొంది అయ్యప్ప నామము కొండ చేరను. కొండ చేరను. ఎట్లందైనా వీరుడే వీరాది వీరుడే రామని కంటుడే పుడమి నేల బయలెల్లెను చూడరే. అయ్యా బయలెల్లె అగో
Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. అరే పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే స్వామి పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే అరే ముక్కన చుక్క నుదుట పొట్టు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే స్వామి అరే పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే వచ్చిందా ఈ కరెంట్? ముక్కన చుక్క నుదుట పొట్టు ముద్దొస్తున్నాడే స్వామి మస్తుగున్నాడే స్వామి అరే రతనాల పందిరిలో రాజుల కూసుంటూ పగిడి కట్టిన అరే రే పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే స్వామి అరే ముక్కన చుక్క నుదుట పొట్టు ముద్దొస్తున్నాడే సామ్ శరణం. ఈరోజు వచ్చేసి డే 8. మన నైట్ హాల్ట్ వచ్చేసి మాదాపూర్లోని హనుమాన్ టెంపుల్ స్వామి. అది వచ్చి మనకి ఎగ్జాక్ట్ 18 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. సామ్ శరణం. అరే దర్శువనము చేతబట్టి ధరణి నేల వస్తుండే వాహనమికి స్వామి పడి పూజకు వస్తుండే అంటే కదా స్వామి, ఏం స్పెషల్ వండిరు ఈరోజు? పూరీలు, బోండాలు, ఇడ్లీలు, దోశలు, అవన్నీ ఏం లేవు వడలు. friends. అవన్నీ కాకుండా ఆ, వెజిటేబుల్ రైస్, ఆ, దాల్, ఆ, క్యాప్సికమ్. క్యాప్సికమా? ఇంకా పాపడు అవన్నీ ఏం పెట్టలే. పాపడ్ అంటే బ్యాట్ బాల్ చెప్పాలంటే మేము అవితో 22 ఆడుకున్నాం. కిలోమీటర్ స్పెషల్ గా నడిచాము. ఏం సాయం? 22 కిలోమీటర్లు ఆ, స్పెషల్ గా నడిచాము ఈ రోజు సండే అని చెప్పి. అందుకే ఏం స్పెషల్ పెట్టిర్రు? అందులో ఈ రోజు సాయిసామ్కి 2 ఇంజక్షన్లు ఇప్పించాము, అందుకే ఇలా నడుస్తున్నాడు. చూడండి ఆ ఇంజక్షన్ పవర్ చూడండి, ఆ అది face night- లో నవ్వు- ఆ ఇది face లో నవ్వు చూడండి, ఆ గ్లో చూడండి. ఏం చెప్పావా? నిన్న సాయి స్వామికి కూడా ఫీవర్ వచ్చిండే, ఇంజెక్షన్ తీసుకుండు, మళ్ళీ అప్పుడే తగ్గిపోయింది, ధన్మన్ తగ్గిపోయింది. ఇప్పుడు భరత్ స్వామికి కూడా ఇంజెక్షన్ కావాలి. ఇప్పుడు భరత్ స్వామికి ఇప్పిస్తాం. జర ఆ స్లో video అవుతుంది మీరు ఇలా cover బండి. అయిపోతుంది. సాయి స్వామి అయితే 2 ఆల్రెడీ తీసుకున్నాడు, సాయి రామ్ ఆ రెండు ఇక ఇప్పుడు మళ్ళా స్పీడ్ అయిపోయిండు. ఇట్లనే అందరూ స్పీడ్ గా నడవాలని కోరుకుంటున్నాం. అలాగే లక్ష్మణ్ స్వామికి కూడా ఇంజెక్షన్ ఇప్పిస్తాము. స్వామి శరీరం అయిపోతుంది. చూద్దాం స్వామి, అంతా అయిపోతాయా? సపోర్ట్ చేస్తే తప్పకుండా సరే సరే స్వామి, మంచిది, చూద్దాం. ఏయ్ పగడాలే పొదిగినట్టి పట్టబంద మగసుడే అరే పారాని పెట్టినట్టి పాదాలకు కడియారు రమణీయం రమణీయం అయ్యప్ప నీ రూపం మరవలేము నీ అందం కమలాలే నీ నయనం పగిడి కట్టిన అరే రే పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి ముద్దొస్తున్నాడే స్వామి ఏయ్ ముక్కన చుక్క నుదుట పట్టు ముద్దొస్తున్నాడే స్వామి మస్తుకున్నాడే స్వామి కుండ పోలీస్ స్టేషన్. Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. ఆ గజవాహనమెక్కి స్వామి ఘనముగ బయలెల్లిండు అరే హరిహర తనయుడు చూడు అఖిల లోక అందగాడు అవతార పురుషుడమ్మ అవని ఏల వస్తుండు అరే తన భక్తుల పోవంగా పెప్పులెక్కి వస్తుండు అరే ఉరుముల మెరుపుల నడుమ ఉగ్ర రూపములు దాల్చి అధికారుని దోషాల తీసుకున్నావు ఒక పెయిన్ కిల్లర్, ఒక యాంటీబయాటిక్, ఎట్లా అనిపిస్తుంది? ఆ? మొదటి రోజు ఎట్లా ఉత్సాహం ఉందో అదే ఉత్సాహం నేను డాక్టర్ గారు కదిలిచ్చారు. ఆ, ఎలాగంటే మనకు ఒక పెయిన్ కిల్లర్ సూర్య అని ఉంటుంది, ఆ. అది ఇచ్చారు ఒకటి, మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? చాలా ఇప్పుడే ఇంజక్షన్లు తీసుకున్నావు, ఎట్లా అనిపిస్తుంది బాడీ మొత్తం? ఇంజెక్షనా ఆ, మొత్తం రీఫ్రెష్ అయినట్టుంది నాకు. మొత్తం ఇన్స్టెంట్ రిలీఫ్ అనిపిస్తుందా? ఇన్స్టెంట్ ట్రిపుల్ ఇన్స్టెంట్. ఆ,
ఇప్పుడు మనం మొత్తం శబరిమల దాకా నడుస్తాం మన ఇక శబరిమల వితౌట్ పెయిన్స్. పైన కొండెక్కుడే, పైన కొండెక్కి కొండలో కొబ్బరికాయ కొట్టుడే. అంతే అంటావా? చలో. అసలు మాల ఎందుకు తీసుకోవాలనిపించింది? ప్లస్ అందులోనూ మళ్ళీ నువ్వు పాదయాత్ర వచ్చినావు. అసలు పాదయాత్ర వస్తావు అని ఎక్స్పెక్ట్ చేసినావా ఎప్పుడన్నా? అసలు నేను మాలేసుకుందే పాదయాత్ర చేద్దామని. అసలు పాదయాత్ర లేకపోతే నేను వేసుకుంటుండేనో వేసుకోకపోతున్నానో నాకైతే తెలియదు. పాదయాత్ర ఉంది కాబట్టి నేను వేసుకున్నా. దీనివల్ల నాకేమైనా మంచి కలిగితే నెక్స్ట్ ఇయర్ నేను మాలైతే వేసుకుంటా. ఒకవేళ మంచి కలిగినా కలవకపోయినా వేసుకుంటాం. మళ్ళీ ఒకవేళ పాదయాత్ర ఉందనుకో 101% మళ్ళీ పాల్గొని ఉంటాను. ఓ స్వామి శరణం. కన్యస్వామి నుంచి ఇంత పాజిటివ్ నోట్ వచ్చింది మనకి, చాలా ఇన్స్పైరింగ్. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అందరూ ఇప్పుడు ఎవరైతే మాలేసుకుంటున్నారో వాళ్ళు కూడా లైఫ్లో ఒక్కసారైనా పాదయాత్ర అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి స్వామి. ఒక లైఫ్లో ఇదొక ఏమంటారు, ఎక్కడ ఏ ట్రిప్లో కానీ ఎక్కడ కానీ దొరకని ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాదయాత్రలో. అది కలిగినా కలవకపోయినా మనకైతే ఒక అనుభవం అయితే ఒకటైతే అవుతుంది. అది మంచిగా కలగాలంటే అది మనం సృష్టించుకోవాలి మనం. అంతే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎట్లా అనిపిస్తుంది స్వామి మాలలో? మంచిగా అనిపిస్తుంది ఆ పాదయాత్ర? ఇట్లా పాదయాత్ర మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. పీస్ఫుల్ అనిపిస్తుందా? స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. కార్తీకములో నాని జాతర చూడ అంబరాన్నంటే శరణ ఘోష సంబరమయ్యా, అంబరాన్నంటే శరణ ఘోష సంబరమయ్యా. చెట్టు పుట్టల్లోన వాగు వంకల్లోన స్వాములంతా అడవిలోన నిండుగనయ్యా, స్వాములంతా అడవిలోన నిండుగనయ్యా. ఎరిమేలి కొండకొచ్చినం మా అయ్యప్ప, చీకట్లడవిలో నడిచినం మా అయ్యప్ప. ఎరిమేలి కొండకొచ్చినం మా అయ్యప్ప, చీకట్లో అడవిలో నడిచినం మా అయ్యప్ప. ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. కొండలన్నీ తిరిగినం, గుట్టలెక్కి దిగి స్వామి మూర్చపోయినం, గుట్టలెక్కి దిగి స్వామి మూర్చపోయినం. ఇంకలది చెప్పు. సావులు అయ్యప్ప ఇదిగో ఇక్కడే ఉండు అని చెప్పేసి చాలా దగ్గరకే తీసుకోవచ్చు అయ్యప్ప. సంవత్సరం మనకి జీవితంలో మరవలేనిది ఏదన్నా ఉంటే అయ్యప్ప మాలధారణ వేసుకొని మన ఇది ఏమంటారంటే వనయాత్ర అని ఒకటి ఉన్నది. అది కాకుండా ఈ మహాపాదయాత్రలో పాల్గొంటే మీ సుఖ దుఃఖాలు బాధలు బంధుత్వాలు అన్నీ మర్చిపోయి అయ్యప్ప స్మరణం చేసుకుంటా బయలుదేరుతుంటే ఉంటుంది అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. అది స్వామి.
నీ నీ హెల్త్ గురించి డే వన్కేని అందరూ నీ హెల్త్ గురించే ఇన్కమ్ అవుతారు. ఎవరు అడిగినా కూడా మా గురించి తక్కువ అడుగుతారు. నీ గురించి డాడీ గురించి వారాల స్వామి గురించి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు భారీ ఆకారం ఉన్న వాళ్ళని ఎక్కువ మంది అడుగుతారు. సో మన వాళ్ళకి చెప్పు జరా నువ్వు మంచిగా ఉన్నావు, మంచిగా నడుస్తున్నావు స్వామి. మా గురించి అయితే దిగులు చెందొద్దు. ఆ మణికంఠులు ఉన్నారు, ఈ స్వాములు ఉన్నారు. మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా మణికంఠుడు దర్శనం చూపించుకొని మళ్ళా మేము ఎట్లయితే యథావిధిగా ఏ ఊర్లో అయితే స్టార్ట్ అయినా ఆ ఊర్లో తీసుకొచ్చి నిర్మోహాటంగా మమ్మల్ని జాగ్రత్త పరిచే బాధ్యత ఈ యొక్క మణికంఠులకి అయ్యప్ప స్వాములకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్వామి. స్వాములు మంచిగా చూసుకుంటున్నారు. కొంచెం కాలు మెత్తబడ్డా బుగ్గలు వచ్చినా కానీ మమ్మల్ని అరుచుకొని మా జాగ్రత్త తీసుకొని మమ్మల్ని చాలా జాగ్రత్త తీసుకోబోతున్నారు స్వామి. స్వామి ఆ హరిహరపుత్ర మణికంఠ ఆశీర్వాసులు ఎప్పుడూ ఎల్లవేళలా వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప మాదర్పూర్ పసిడి కోవెల నడుమా నిండు వెన్నెలలోన భక్త జనులంతా నిన్ను చూడవచ్చిండ్రయ్యా. ఎల్లో ఎల్లోవయ్యా బయటకెళ్ళావయ్యా బంగారు గుడిని విడిచి భక్తుల చూడ. రామ్ శరణం డే 8 నైట్ హాల్ట్కి అయితే వచ్చేసినాం. మాదర్పూర్ విలేజ్. సో మనం ఆంధ్రాలో మన సెకండ్ డే. ఇంకొక 6 రోజులు మళ్ళా మండేకి మనం ఆంధ్రాను కూడా దాటేసి కర్ణాటక రీచ్ అవుతాం. సో మన నైట్ హాల్ట్ వచ్చేసి హనుమాన్ మందిర్. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో మనం ఉండే స్టేస్ అన్నీ డేలో కావచ్చు నైట్లో కావచ్చు అన్నీ హనుమాన్ టెంపుల్సే. అండ్ యాత్ర మొత్తంలో కూడా మ్యాక్సిమం హనుమాన్ టెంపుల్స్లోనే ఉంటాం. సో ఇది మన పాత హాల్టే. టోటల్ 18 కిలోమీటర్స్ వచ్చింది మనకి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఏమండినావు బసానా? ఏమండినావు? మాకు పాలు రెడీ పెట్టిండు, ఉప్మా రెడీ పెట్టేసిండు, దాని మీద రైస్. ఓకే శరణం. అప్పుడే వేస్తారు దెబ్బ.